ఈ మధ్యల హాట్ టాపిక్ గా నడుస్తా ఉంది బనకచెర్ల ప్రాజెక్ట్. వాట్ ఈస్ ద బనకచెర్ల ప్రాజెక్ట్? గోదావరి నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించే కుట్ర. దానికి అర్థం సింపుల్ గా బనకచెర్ల ప్రాజెక్ట్ అని పెట్టారు. అదేంది మా గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కదా, మీరెట్లా తీసుకెళ్తారు అంటే, ఆనాడు కేసీఆర్ కేంద్రానికి అపెక్స్ కమిటీలో ఇచ్చిన నివేదిక ప్రకారం 3000 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి కాబట్టి పరివాహక ప్రాంతం తరువాత పరివాహక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సముద్రంలో కలిసేటువంటి నీటిని తీసుకెళ్తామని ఒక కొత్త నాటకం చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అప్పుడు జల వనరుల శాఖ మంత్రిగా అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆ, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావు, అదే విధంగా కేసీఆర్ గారు రోజా ఇంటికెళ్ళి ఒక్కరోజు రొయ్యల పులుసు కోసం, విత్ ద సింగిల్ డే రొయ్యల పులుసు కోసం గోదావరి జలాలతోటి రాయలసీమను రత్నాలసీమను చేస్తా అని రోజా ఇంటి దగ్గర మాట్లాడిన కేసీఆర్ ఆనాడు జగన్ తోటి ఒప్పందం చేసుకొని 400 టీఎంసీల నీటిని, తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కి ఇస్తా అని ఆనాడు విషబీజం ఏదైతే నాటిండో దాని పర్యావసనమే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి జరుగుతున్న అన్యాయం.